ఇప్పుడు మన దేవస్థానం కార్యక్రమంలో తదుపరి అంశం వేదనాదం. గురుగారు, మనం వేదనాదం అంశంలోకి వచ్చేసాము. ప్రతిరోజు కూడా ఒకరి పేరు తీసుకొని ఆ పేరుకి ఉండే లక్షణాలు ఏంటి, వారి స్వభావం ఏంటి, అందులోని అర్థం ఏంటి అనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మనం చాలా పేర్లు తీసుకున్నాం ఇప్పటి వరకు. మరి ఈ రోజు ఎవరి గురించి మాట్లాడుకున్నాం, ఏ పేరుకు సంబంధించి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం? ఆదిత్య అనే పేరు తీసుకున్నాం. చాలా మందికి ఉంటుంది కదా గురువుగారు. అందుకని ఆదిత్య అనేటువంటి పదాన్ని అర్థాన్ని చూసినప్పుడు ధీ అన్న పదంలో, ఆ అన్న పదంలో ఆంతర్యము, ఆలోచన, ఆవేశం, ఆగ్రహం ఇవన్నీ కూడా చెప్పుకొని ఉన్నాం మనం. ఆతృత ఇవన్నీ కూడా ఆతోనే మొదలవుతాయి. ఆవేశం ఉన్నవాడికి ఆలోచన నశిస్తుంది, ఆలోచన ఉన్నవాడికి ఆవేశం ఎప్పటికీ రాదు. ఎందుకని ఈ ఆదిత్య మొదటి అక్షరంలో అది ఒకటి మనం గమనించవచ్చు. రెండవది ది అంటే దిక్కు కింద ఉంది, అట్లాగే విడిచిపుచ్చుట అని ఉంది. పారిభాషిక అంటే మనం బాగా గమనిస్తే విడిచిపుచ్చుకునేటే కాదు, గుంభనంగా ఉండడం అనే ఒక అర్థం కూడా ఉంది. అంటే వీరి మనసులో ఏమున్నది అనేది అవతల వాళ్ళకి తెలియకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకున్నట్టుగా ఉండి సడన్గా బ్లౌట్ అంటే బయటపడిపోతారు. ఎక్కువసేపు వీరు అలా నిగ్రహించుకొని ఉండలేరు. కాబట్టి వీరికి అదొకటి ఉంది. తర్వాత ఆ తా యా అనే దగ్గర త్యా అనే పదం వేశారు. ఇందువల్ల వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది పార్టీ సంస్థలు కానీ, ఆదిత్య అనేటువంటి సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఆది అనేటువంటి పేరుతో స్టార్ట్ అయ్యేటువంటి వారందరూ కూడా ఎందుకంటే ఒక మంచి గ్రోత్కి వస్తూ ఉంటారు. ఆ గ్రోత్కి వస్తూ సడన్గా వీరు సరైనటువంటి సమయంలో వారికి నిజంగా వారికి అద్భుతమైన అవకాశాలు వచ్చేటప్పుడు సడన్గా వారు రాజకీయాల్లో ఉంటే పార్టీలు మాడిపోవడము, లేకపోతే వ్యాపారం చేస్తుంటే అవి చేస్తున్న వ్యాపారం నుంచి ఇది బాగా వచ్చేసిందని గబగబా ఇంకొక 4-5 పెట్టేసి దన్మని పడిపోవడము, తర్వాత ఉన్నత చదువులు చదువుతున్నప్పుడు ఆ చదువు బ్రహ్మాండంగా పోతుంటే మళ్ళీ ఇంకేదో చేయాలనేటువంటి తడబాటుతో ఏదో చేసేసుకోవడము, అట్లాగే ఉద్యోగం చక్కగా వెళ్తుంటే ఈ కంపెనీ బాగాలేదని ఇంకొక కంపెనీకి వెళ్ళిపోదామని చెప్పేసేటువంటి ఆతృత కానీ, అట్లాగే ఇంకా చెప్పాలంటే వివాహ విషయంలో కూడా అన్యోన్యంగా వెళ్తున్నటువంటి జీవితంలో, అన్యోన్యంగా పోతున్నటువంటి సంసారంలో వీరు అనవసరంగా లేనిపోయినటువంటి కలతలకి బీజం వేసుకునేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆదిత్య అన్న ఈ పేరులో ఉన్నటువంటి ఈ అక్షరాలకు భావాన్ని మనం బాగా గమనించినట్టయితే వీరు త్యాగం, ఆఖరిలో ఇంకోటి కూడా ఉంది, ఈ తాయా అన్న పదంలో జ్ఞానము కూడా ఉంది. కాబట్టి వీరు సహజంగా చాలా మృదు స్వభావాలుగా ఉంటారు. ఇతరులకు మేలు కలిగించేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సహజంగా చూస్తే కూడా మంచి అందం కూడా వీరికి సొంతం అయి ఉంటుంది. అంటే చూసేదానికి వారు నలుపు ఉన్నారా, ఎరుపు ఉన్నారా, వర్ణం ఎలా ఉన్నప్పటికీ కూడా వారిలో తెలియనటువంటి ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని చూడంగానే వారితో ఒక ఫ్రెండ్షిప్ నడపాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. అట్లాగే మంచి బిజినెస్ మ్యాగ్నెట్లు, అట్లాగే ఐఏఎస్లు ఉంటారు. ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గొప్పగా ఎదిగేటువంటి అవకాశాలు వస్తాయి, ఎదుగుతారు. ఎదిగిన తర్వాత ఆ నిగ్రహించే శక్తిని కోల్పోతూ ఉంటారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాతనే దెబ్బతినడం అనేది జరుగుతుంటాయి. మీరు వ్యక్తులు తీసుకోండి, సంస్థలు తీసుకోండి, అన్ని పరిశీలనగా చూస్తే మనకు ఖచ్చితంగా ఇటువంటి తేడాలు ఈ ఆదిత్య అన్నటువంటి పేరులో మనకు కనపడుతుంటాయి. కాబట్టి ఈ ఆదిత్య అనేటువంటి వారు ఎక్కువగా కూడా వీళ్ళు ఆ స్థానంకి వెళ్ళిన తర్వాత దుందుడుకు నిర్ణయాలు తీసుకోకుండా వాక్కు మీద నిగ్రహం కలిగి ఉండడం, ఆలోచన కలిగి ఉండడం, ఆవేశం వదిలేసి ఆలోచనతో ఉండాలి. ఆంతర్యం ఏమైతే ఉందో అది ఎవరికి అంతుపట్టకుండా మీరు నిర్ణయం తీసుకున్న దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే మాత్రం సూపర్ సక్సెస్గా ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ కూడా అలాగే వెళ్తుంటారమ్మా. అందుకని గురువుగారు, మరి చాలా మంది ఆదిత్యని ఆది అని పిలుస్తూ ఉంటారు. అలా పిలిచినా కూడా ఏమి ఇబ్బంది లేదు. మనకు కావలసినది ఆ పేరులో ఉన్నటువంటి పూర్తి అర్థం ఆది అనేటువంటి మొదటి 2 అక్షరాలని వస్తుంది. మీరు అంతం దాకా నిలబడలేరు, ఆది మాత్రమే ఉంటుంది. ఇంకొకటి కూడా చూడండి, మీకు తమాష తెలియకుండా ఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యోదయం అప్పుడు బ్రహ్మాండంగా వెలుగుతున్నట్టు కనపడుతుంది, మిడిల్కి వచ్చేట్టుగా మహాప్రభలో ఉంటారు. దన్మని సన్సెట్ లాగా వీళ్ళ జీవితం కూడా అలా చేసేసుకుంటారు. అలా చేయకుండా వీరు ఉదయిస్తూ మధ్యాహ్నం లాగా ప్రకాశిస్తూ ఉండాలంటే వీళ్ళు ఆలోచన సరళి మార్చుకోవాలి. అలా చేసుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. గురుగారు చాలా చక్కగా వివరించి చెప్పారు. ఆదిత్య అనే పేరులో ఉండే అర్థం ఏంటి, వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ అవుతారని చెప్పారు.